గీతాంజలి రివ్యూ కాదు, ఇది ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, నా నమ్మకండి. అంటే ఏమేంద్రా ఎందుకు ఇవన్నీ కొత్తగా చెప్తున్నా మీరు అనుకోవచ్చు, కానీ ఏం చెప్తామండి, ఈ మధ్య జనాలు అంటున్నారు కదా బాగా రుద్దుతున్నానని మిమ్మల్ని నేను బాగా రుద్దడం అంటే ఏంటండి, ఆయన నారాయణ చైతన్య టైప్లో రివ్యూ ఇచ్చి రుద్దుతున్నాను మిమ్మల్ని. ఒకటి రెండు అన్నట్టు రాడు ల్యాగు అని మేము రుద్దుతున్నా. మీ బ్రెయిన్స్ నేను ప్రోగ్రామ్ చేస్తున్నా. ఎందుకంటే నేను సూపర్ స్మార్ట్ పర్సన్ కాబట్టి మీరు అందరూ ఎడ్డోళ్ళు, నేను చెప్పిందంతా వింటారు. సరే మీరు వినలేరు అనుకుందాం, అప్పుడు ఏం చేస్తా, నెక్స్ట్ లెవెల్ ఏంటి, హిప్నోటిజం. మీకు ఈ సినిమా నచ్చలేదు, నాకు నచ్చలేదంటే మీకు నచ్చలేదు, అదంతే, లాజిక్లు వర్తించవు, అయినా కన్విన్స్ అవ్వలేదా, అయితే చేతబడే. హలో గైస్, వెల్కమ్ టు బాల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అలానే సినిమాల గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుతుంటే నా ఒపీనియన్ చెప్తూ ఉంటాను, జనాలు వస్తారు, తిడతారు, నచ్చితే పొగుడుతారు, ఏదో జరుగుతూ ఉంటుంది. ఏమైందిరా టాంజెంట్లో సినిమా గురించి మాట్లాడకుండా, గీతాంజలి సినిమా గురించి మాట్లాడకుండా నువ్వు ఏదో టాంజెంట్లో మాట్లాడుతున్నావు ఏంట్రా అంటే, ఏమైందిరా నీకు, ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు, వెయిట్ చేసిందా, అరే కారా లస్సీగా ఏం చెప్తావు అంటే రీసెంట్గా జరుగుతున్నాయి కదా కొన్ని, మీరు చూసుంటారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా కొడుకే తోపు అనే ఫీలింగ్లో ఒకరు ఉన్నారనుకోండి, సపరేట్ వీడియో అనుకున్నా, బట్ ఎందుకు చేయలేదు అంటే, అదే ఇప్పుడు నా కొడుకే తోపు అని ఒకటి అనుకున్నాడు అనుకోండి, ఆడ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు, ఒక ఎగ్జామ్లో సబ్జెక్ట్ ఫెయిల్ అయితే డాడీ గారు వెళ్ళిపోయి టీచర్నే కొట్టేటట్టున్నాడు, మా కొడుకు తోపు ఎట్లా ఫెయిల్ చేసినావు అని. సరే ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేది టీచర్, సో ఇక్కడ జనాలు, సో వాళ్ళనన్నా ఒక పద్ధతి. కానీ వీడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే పక్క నుంచి ఒక గండు పిల్లి వెళ్తుండే, అది నేనే. ఆ గండు పిల్లి ఎదురు వచ్చిందని చెప్పి పిల్లి మీద పడి వస్తాయి, పిల్లి నీ వల్లే మావాడు ఎగ్జామ్ తప్పాడంటే హౌ కన్వీనియంట్ ఈజ్ దాట్, అండ్ హౌ ఇది అర్థమవుతుంది కదా, అలా ఉందన్నమాట పరిస్థితి. ఓకే, అదంతా వదిలేద్దాం. కానీ గీతాంజలి మూవీ, గీతాంజలి మళ్ళీ వచ్చింది, ఆర్ గీతాంజలి 2, అసలు అంజలి గారి 50th ఫిలిం ఎలా ఉందిరా అంటే ఏం చెప్తామండి, తెలిసే వెళ్ళా. ఐ నో నాకు ఈ సినిమా నచ్చదని తెలుసు, బట్ వెళ్ళా, ఏమైనా ఉంటుందా దైవ సినిమా, వెళ్దాం కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది, నాకు విరూపాక్ష అంటే దైవ సినిమా అంటే ఒక ఎక్సైట్మెంట్ అనమాట. వెళ్తే అసలు అలాంటి కాన్సెప్ట్లే లేవండి. మనం మాట్లాడుకున్న తర్వాత దయ్యాల లాజిక్లు కొన్ని ఉంటాయి వేరే సినిమాలో, నేను చూసిన ఎక్స్పీరియన్స్లో దయ్యాల లాజిక్ కొన్ని చెప్తాను, నేను తప్పో కదా మీరు చెప్పండి. బట్ ఫర్ నౌ సినిమా ఎలా ఉంది అంటే నాకు అస్సలు నచ్చలేదండి. ఇంకా గోస్ట్ కామెడీ అనేది అప్పట్లో ఒక ట్రెండింగ్ జరిగింది, ఏదో సినిమా ఉంటుంది దాంట్లో గులాబ్ జాములు గలగలలాడినారు అంటారు, ఆ సినిమా ఏదో అలా నడిచింది. దాని తర్వాత నుంచి నాకు ఏ సినిమా నచ్చలేదండి. ప్రతి ఒక్కరు మన టాలీవుడ్లో నేను చూసింది ఏంటంటే, ఒకటి హిట్ అయింది అనుకోండి, అదే ట్రెండ్లో 4-5 సినిమాలు వస్తూ ఉంటాయి. ఒక లవ్ స్టోరీ హిట్ అయింది, ఒక హార్ట్ బ్రేక్ స్టోరీ హిట్ అయింది, ఒక నేను ఇంతే ప్రేమిస్తే టైప్, ఏదైనా నేను ప్రేమిస్తే టైప్ సినిమాలు, అర్థమైనా అలాంటి మనోళ్ళు ఇంకా ట్రెండింగ్లోకి వచ్చేస్తే వాడుకు దొప్పుతారు. కానీ 10 years తర్వాత తీశారంటే ఎందుకు తీశారు, 10 years తర్వాత ఎలా అంటే 10 years బ్యాకే ఉంటుంది స్టోరీ, 10 years బ్యాకే ఉంటుంది కామెడీ ట్రాక్ అస్సలు వర్కౌట్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ కూడా మొత్తం అవుట్ ఆఫ్ ప్లేస్, హ్యాపీజా టైప్లో ఉంటాయి. చాలా క్యారెక్టర్స్ ఎందుకున్నారో తెలియదు. ముక్కా అవినాష్ ఉంటాడు, ఎందుకున్నాడు చెప్పండి. అలానే విరూపాక్ష సినిమాలో మెయిన్ ఉంటాడు కదా, ఇట్లా మంత్రాలు వేసేటోడు, అతను ఉంటారు ఈ సినిమాలో, సారీ నాకు మీ పేరు తెలీదు. సో ఆయన రోల్ ఉంటుందండి. సరే ఇది స్పాయిలర్ కాదు, చెప్తున్నా, ఒక కాన్సెప్ట్ చెప్తే మీకు అర్థమైంది ఎందుకు అని. సినిమాలో ఎన్ని లూప్ హోల్స్ ఆర్ లాజికల్ ఇవి ఎలా ఉంటాయంటే, ఆ మంత్రాలు వేసే గై ఈజ్ హీరోయిన్స్ బాయ్ ఫ్రెండ్ ఇన్ దిస్ ఫిలిం, పెళ్లి చేసుకోబోతున్నట్టు చూపిస్తారు. సో ఎట్ సమ్ పాయింట్ ద గై గోస్ మిస్సింగ్ ఆర్ ఈ గెట్స్ కిల్డ్, అంతే, డన్, పీపుల్ ఫర్గెట్ అబౌట్ హిమ్, హీరోయిన్ గోస్ ఆన్ విత్ రెస్ట్ ఆఫ్ ద ఫిలిం. ఎవరు సార్ మీరు అరే నా బాయ్ ఫ్రెండ్ ఏమైపోయాడు, వాడు నాకు ఎందుకు మెసేజ్ చేయలేదు, ఎందుకు కాల్ చేయలేడు, వాట్ హ్యాపెన్, నథింగ్, ఏం లేదు. అతను ఎందుకున్నాడు, బాయ్ ఫ్రెండ్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసావు, పెళ్లి చేసుకోబోతున్న ఎస్టాబ్లిష్ చేశారు. వాడు చచ్చిపోతే సెకండ్ హాఫ్ మొత్తం సినిమా ఉంటుంది. అసలు అతని క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చెప్తున్నాను, అది చచ్చిపోవడం కూడా అదే చెప్తున్నా, ఇట్స్ నాట్ ఈవెన్ రెలవెంట్, ఏదో అలా వచ్చి చూపిస్తారు ఏదో. ఆడేమైపోయాడు అసలు, తను ఎందుకు వరీ అవ్వదు. ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ సాయంత్రం కాలం మెసేజ్ రాకపోతే వరీ అవుతారు. ఆ క్యారెక్టర్ అంతా ఇట్లా మటాష్ ఉండదు, అలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. రాయడం కూడా అలానే ఉంటుంది, చాలా చోట్ల అబ్రప్ట్గా ఉంటుంది. ఏదో ఇది ఒకటి చూపించి సినిమా అంతా బాగా అనట్లేదు, బట్ దిస్ ఈజ్ వెరీ ఫైన్ ఎగ్జాంపుల్. ఇలాంటి చాలా ఉంటాయి సినిమాలో. సునీల్ గారు అలా వచ్చేస్తారు, సునీల్ గారు ఏదో దాన్ని ఏమంటారు, పాత సునీల్ లాగా ఈజ్ బ్యాక్ అది అన్నారు, కానీ అస్సలు లేదండి, కామెడీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. స్పెషల్లీ గీతాంజలి, అదే అంజలి గారిది యాక్టింగ్ కానీ స్కోప్ కానీ ఈ సినిమాలు అసలు ఎందుకున్నారు, మోస్ట్ డిస్ఇంట్రెస్టెడ్గా అనిపించారు నాకు. అండ్ రాసే రోల్ లేదు, తనకు ఆ ఇంపార్టెన్స్ లేదు. అట్ ద సేమ్ టైం ఆవిడ డబ్బింగ్ ఆవిడే చెప్తున్నట్టున్నారు, నేను అంత నోటీస్ చేయలేదు ముందు, కానీ ఆవిడ గొంతు చాలా షార్ప్ ఉంటుందండి. ఒకసారి అరిస్తే చెవులో రక్తం వచ్చింది, చాలా ఇరిటేట్గా అనిపించింది నాకు కొన్ని సీన్స్లో. అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా, ఏదేదో చెప్తున్నాడని, మంచి అనాలజీతో చెప్తే మీకు అర్థమైంది. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా లేస్ ప్యాకెట్ ఇట్లా ఫస్ట్ టైం కొన్నప్పుడు, లేసు అంకుల్ చిప్స్, అమ్మ ఏంద్ర ప్యాకెట్ ఇంత ఉన్నది, మా చిప్స్ చంపేస్తా అని చెప్పి ప్యాకెట్ తెరిస్తే సగం డొల్లే గాలి, దాని లోపల చిప్స్ తీసి తిందామని తింటే
అది ఎక్స్పైర్డ్ చిప్స్, 10 years బ్యాక్ చిప్స్ అవి. అట్లుంటుంది సేమ్ ఈ సినిమా అంతే. సింపుల్గా చెప్పాలంటే చాలా ఫ్లఫ్ ఉంటుందండి. 10 నిమిషాలు కూడా ఉండని స్టోరీ ఇది. సో ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్. సో ఫస్ట్ పార్ట్ మీరు చూసి మీకు నచ్చితే మేబీ ఇది నచ్చొచ్చు, ఎందుకంటే కంటిన్యూషన్ ఉంటుంది. మా ఊరి పొలిమేర కానీ డీజే టిల్లు అని అలా కరెక్ట్ ఉంటుంది. దాని ఏదో అంటారండి స్పిరిచువల్ సీక్వల్, యాక్చువల్ సీక్వల్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో పేరు వాడుకొని చేసాను కాదు, కానీ ఎగ్జాక్ట్ సీక్వల్ అది. ఆ సినిమా జరిగాక నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఈ సినిమా అదైతే ఉంది. కానీ ఫ్లఫ్ ఉంటుందండి. మీరు చూసుంటే కూడా కొన్ని దయ్యాలు ఉంటాయి, వీళ్ళు ఏదో ఇంటికి వెళ్తారు, ఏదో షూటింగ్ చేస్తున్నారు మళ్ళీ అన్నట్టు చూపిస్తారు. అదంతా ఫ్లఫ్. అసలు ఎందుకు ఉంది ఏముందంటే అంత నడిపియాలి, కథ నడిపియాలి, ఏదో ఒకటి పెట్టేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్షన్ సినిమాలో ఒక లవ్ స్టోరీ పెట్టాలి. ఎందుకు అంటే నడిపియాలి. మరి ఒక 1-2 hours సినిమా నడిపేయాలంటే మధ్యలో ఏదో ఒకటి పెట్టాలి కదా. రొమాంటిక్ లవ్ యాంగిల్ పెట్టాలి, చిన్న చిన్న ఫైట్లు పెట్టాలి, ఓ సాంగ్ పెట్టాలి. అలా ఈ సినిమాలో ఫ్లఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ గెటింగ్ టూ మచ్. 1.5 hours తీయండి సినిమా, ఎవరు వద్దన్నారు? 2 hours 40 minutes పెడితే ఎవడికి ఉపయోగం? మీకు టైం బొక్క, మాకు టైం బొక్క. కామెడీ మర్చిపోండి, అసలు క్రింజ్ ఎక్కువ ఉంది నాకు కామెడీ కన్నా. ఐ డింట్ ఈవెన్ స్మైల్ వన్స్. మేబీ ఒక్కసారేమో, అది కూడా సత్య గారు చేశారు. సత్య గారిని అస్సలు వాడుకోలేదండి. సత్య గారు ఈజ్ వెరీ ఫనీ. మీరు కొంచెం గ్యాప్ హింట్ ఇస్తే ప్రమోషనల్ వీడియోల్లోనే సాగు కొడతారు ఆయన. అసలు మీమ్ టెంప్లెట్స్ కానీ దేంట్లో అయినా అసలు వెరీ బ్యాడ్ రైటింగ్ అండి, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ. ఈ సినిమాలో అయితే నా దృష్టిలో ఏది వర్కౌట్ అవ్వలేదు కామెడీ విషయంలో. సో మీరు కామెడీ హారర్ రెండిట్లో ఏదో 2 వర్కౌట్ అవ్వాలి, లేదా రెండిట్లో ఏదో ఒకటి బాగా వర్కౌట్ అవ్వాలి. నాకైతే 2 అవ్వలేదు. నెక్స్ట్ ఇందాక చెప్పాక దయ్యాల గురించి మాట్లాడదామని. దయ్యాలు కూడా దయ్యాలు ఉన్నారు కదా అని చెప్పేసి మీరు నచ్చినట్టు రాస్తే కూడా వర్కౌట్ అవ్వదండి. అంటే దిస్ ఇస్ అగైన్ నేనేం పెద్ద స్క్రిప్ట్లో ఎక్స్పర్ట్ కాదు, కానీ నాది సింపుల్ రూల్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. వరల్డ్ మీదే, రూల్స్ మీరే రాయండి. రూల్స్ రాసి రూల్స్ పాటించండి, మీరే రాయండి అబ్బా రూల్స్. నేనేమైనా ఇలానే ఉండాలి అలానే. ఇప్పుడు దయ్యం ఉంది, ఒక మనిషి చస్తే దయ్యం ఎలా అయ్యాడు అది ఎస్టాబ్లిష్ చేయాలి కదా. అంటే ఇప్పుడు చచ్చితే అయిపోతాడా? లేకపోతే మీరే సినిమాలో చూపిస్తారు, క్లైమాక్స్లో ఒక బిట్ ఉంటుంది, సడన్గా క్లైమాక్స్లో వాడు ఎలా అయ్యాడు దయ్యం? హౌ కన్వీనియంట్ ఈజ్ దాట్? ఎవరో చెప్తే మళ్ళీ ప్లాట్స్ పేరు కానీ మీకు చూస్తే అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మనిషి దయ్యం అవ్వాలి అంటే ఇప్పుడు మామూలుగా చెప్తారు కదా, ఏదో ప్రేతాత్మ చచ్చిపోయి కోరికలు తీరకుండా అలా చచ్చిపోతే అవుతారని. అలానే గీతాంజలి అయింది అనుకుందాం దయ్యం, దట్ ఈస్ ఓకే. మిగతా వాళ్ళకు కూడా అదే రూల్స్ వర్తించాలి కదా. ఇప్పుడు గీతాంజలి దయ్యం అయితే ఒకలా కనపడుతుంది, సినిమాలో వేరే దయ్యాలు వేరేలా కనపడతాయి. అదే చెప్తానండి. అంటే ఏంటి, మీరు అట్లీస్ట్ ఎస్టాబ్లిష్ చేయండి, వేరే దయ్యాలు, అది కొండ దయ్యం, ఇది పెద్ద కొండ దయ్యం, అట్లా ఏదో ఒకటి చెప్పండి. లేదు ఈ నచ్చినట్టు చూపిస్తామంటారు. సరే ఇది ఎందుకు చెప్తానంటే ఇది ఉండాలండి, లేకపోతే నాకు యూఆర్ నాట్ ఎస్టాబ్లిషింగ్ దట్ వరల్డ్, యూఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే దయ్యాలు ఉంటాయి, ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు తీసుకుందాం, కొన్నిట్లో చూపిస్తారు ఏంటంటే ఈ దయ్యానికి రింగో ఏదో ఉంటుంది, ఆ సినిమాలో ఏదో ఉంటుంది. రింగ్ ఏంటంటే దయ్యం ఎక్కడికైనా రాగలుగుతుంది, ఎవడింటికైనా రాగలుగుతుంది. సో బేసిక్గా ఆ బుక్ చదివినా ఏదైనా చూసినా నువ్వు బుక్ అయిపోయావు, నువ్వు ఎక్కడున్నా దయ్యం వస్తుంది. వాడు ఆ రూల్ ఎస్టాబ్లిష్ చేసాడు, అది కాన్స్టెంట్గా ఫాలో అయ్యాడు. కొన్ని చోట్ల ఉంటాయి ఏంటంటే ఇంటికి దయ్యం ఉంటుంది, సో ఆ ఇల్లు దాటి దయ్యం రాదు, నువ్వు ఇంటి లోపలికి వెళ్తే అది బయటికి వెళ్ళలేదు. అలాంటి లాజిక్ కొన్ని ఉంటాయి. ఈ సినిమాలో ఒక దయ్యం ఒక రూల్, ఇంకో దయ్యం ఇంకో రూల్, ఇది ఇంటి బయటికి రాదు, అది ఊరంతా తిరుగుతుంది. ఇంకో దయ్యం మనుషుల నుంచి మనుషులకి వెళ్తూ ఉంటుంది, ఇంకో దయ్యం ఓన్లీ హీరోయిన్కి మాత్రమే స్పెసిఫిక్గా వెళ్తుంది. సో ఏంటి మీరు నచ్చింది రాసుకుంటూ పోతే మీరు చూడండి అంటే ఇంక నేనేం చెప్తాను, కానీ అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ దయ్యం ఏంటి, దయ్యం సీరియస్సా లేకపోతే కామెడీయా? అంటే ఇప్పుడు ఒక సీన్లో ఏమో దయ్యం ఇంకా ఇల్లు కొట్టేసి చంపేస్తుంది, ఇంకో దాంట్లో ఏమో వాళ్ళతో కలిసి మెలిసి డ్యాన్సులు వేస్తుంది, సాంగులు వేస్తుంది. అంటే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ హియర్ మ్యాన్? నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దయ్యాలు కూడా నాకు కొన్ని నచ్చవండి. ఓకే కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనొచ్చు ఏంట్రా హీరో వాళ్ళు దయ్యం బిల్డింగ్ ఎంటర్ అయిన వెంటనే చంపేయచ్చు దయ్యం, సినిమా ఓవర్ కేల్ కదా ఇంకేంట్రా సినిమా అని. ఓకే దట్ మేక్స్ సెన్స్. మరీ అంత చూపించడం కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి. చూపిస్తారు కదండి, ఫస్ట్ కొన్ని జంప్ స్క్వేర్స్ ఉంటాయి, ఒకటి చంపుద్ది ఇంకొకటి అలా చూపించాలి. సరే స్లోగా వీళ్ళు ఫిగర్ అవుట్ చేస్తున్నారు, దయ్యం కూడా ఒక్కొక్కటిని చంపుతుంది, సంథింగ్ అలా చూపించాలి. ఒక రోజు వస్తారు కామెడీ చేస్తారు, రెండో రోజు వస్తారు కామెడీ చేస్తారు, సడన్గా క్లైమాక్స్లో మాత్రం వెళ్ళి కొట్టేస్తారంటే ఏంటి? హౌ ఈజ్ దట్ కన్సిస్టెంట్? అంటే మిగతా జనాలందరికీ ఒక రూల్, అంటే మిగతా జనాలందరూ వచ్చినప్పుడు దయ్యాలు వెరీ స్కేరీ ఉచ్చబోపిచ్చేస్తానట్టు చూపిస్తారు, చంపేస్తానట్టు చూపిస్తారు. హీరో వాళ్ళ గ్యాంగ్ వచ్చినప్పుడు మాత్రం కామెడీ అయిపోద్ది. ఎందుకు అంటే వాళ్ళు కమెడియన్స్. మరి అదైనా కన్సిస్టెంట్గా ఉందంటే మళ్ళీ క్లైమాక్స్ అది ఉండదు. మీకు చెప్పట్లేదు కొన్ని స్పాయిలర్స్, కానీ మీకు అర్థమవుతుంది కదా, మీరు సినిమా చూసుంటే మీకు చాలా క్లారిటీ ఉంటుందండి. ఏ రూలు రాయలేదు, ఏ రూలు ఫాలో అవ్వలేదు. సో దానివల్ల మీరు నాకైతే ఇంకా పిచ్చిలేస్తుంది. ఎందుకంటే మీరు ఏదో చూపిస్తారు, మీ అమ్మ నచ్చినట్టు చూపిస్తారు, గాలికి ఎగురుతారు, ఇటు అవుద్ది అటు అవుద్ది, దయ్యం వస్తుంది. మ్యాట్రిక్స్లో ఏజెంట్ స్మిత్ అనుకుంటా, ఎవడికంటే వాడికి ఇట్లా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట, ఆత్మ టైప్లో అనుకోండి మీరు.
ఈ సినిమాలో అంతే, ఒక దయ్యం అలా ట్రాన్స్పోర్ట్ అయ్యిద్ది, ఇంకో దయ్యం లేదు నన్ను కార్లోకి ఎక్కించుకొని తీసుకెళ్ళంటది. ఓకే, టూ మచ్ డీటెయిల్ వెళ్ళకుండా దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ అండి. కన్సిస్టెన్సీ లేదు. దయ్యాల సినిమాలో అయినా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు సూపర్ మ్యాన్ దాంట్లో కూడా రూల్స్ ఉంటాయి కదా. సూపర్ మ్యాన్ ఏమన్నా టైం ట్రావెల్ చేయగలుగుతాడా? చేయలేడు కదా. ఎందుకు చేయలేడురా అంటే మీరు చెప్పి చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి, ఒప్పుకుంటా. అది ఎస్టాబ్లిష్ చేయలేదు, చెప్పలేదు. సడన్గా మీరు వచ్చి సూపర్ మ్యాన్ టైం ట్రావెల్ చేస్తాడు ఎందుకంటే అది కూడా ఆడికి కొత్త పవర్ వచ్చింది అంటే ఏడు నుంచి తీస్తారు కొత్త రూల్స్ అన్నీ. అలానే ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసి మీరు ఆ రూల్ బౌండరీలో చూపిస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు రూల్ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, ఆ రూల్ లోపలే మనం ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎలా చంపిద్ది లేదా ఓవర్కమ్ ఎలా అవుద్ది అనేది ఉంటుంది. అసలు రూలే లేదు, ఒక ఇదే లేదన్నప్పుడు ఎవడన్నా ఏదన్నా చేయొచ్చు. ఆడు మనిషే కదా, ఆడు దయ్యం అనొచ్చు మీరు క్లైమాక్స్లో. అసలు ఈ ప్రపంచంలో మనుషులే ఎవరు లేడు, అంత దయ్యాలే అనొచ్చు. ఓకే, మీకు ఐ హోప్ ఈ పాటికి నేను చెప్పాలనుకుంది మీకు పాయింట్ వెళ్ళి ఉంటుంది అని. బట్ ఓకే, ఈ సినిమా ఏంట్రా మరి నువ్వు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే, మీకు గీతాంజలి 1 నచ్చి మీరు అప్పుడు కోమాకి వెళ్ళి డైరెక్ట్గా ఇప్పుడు లేచి మధ్యలో ఈ గ్యాప్లో ఏ సినిమాలు చూడకుండా ఈ సినిమాకి వెళ్తే మీకు నచ్చొచ్చేమో. అదర్వైజ్ కష్టమేనండి. ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్, ఇట్స్ నాట్ అప్ టు డేట్. ఏంటి చెప్తున్నా కదండి అంటే మళ్ళీ లాజిక్లు బ్రెయిన్ ఇంట్లో పెట్టిరండి అది ఇది అంటారు మన దగ్గర. అది ఎట్లుంటుందంటే 10 రోజులు పాత తిండి పెడతారు, అది మనం తినాలి. లేదు 10 రోజులు పాత తిండిది పెట్టిందే పెడుతున్నారు, కడుపున వస్తుంది అంటే నచ్చలేదని ఎట్లా చెప్తావు? చెప్పొద్దు. అట్లా చెప్పినావు అంటే మొత్తం ఫుడ్ ఇండస్ట్రీనే మీరు నాశనం చేస్తారు అంటారు. అట్లా ఉంటుంది మన వాళ్ళతోని. ఎందుకు చెప్తానంటే బయట కొన్ని చూస్తుంటే బాధేస్తుందండి. సరే వేరే సినిమాల్లో కూడా వేరే లాంగ్వేజెస్లో వేరే ఇండస్ట్రీస్ కూడా రాడు సినిమాలు వస్తున్నాయి, కాదనట్లేదు. ఇప్పుడు మలయాళం సినిమాలు 2 వచ్చినాయి, మళ్ళీ చెప్తాను, మా ఓటీటీలో వచ్చాక ఇస్తా, ఈ వీకెండ్ వస్తుందంట మూవీ. బట్ ఓకే, అది పక్కన పెడితే ఇవాళ ఇంకో సినిమా చూశారండి, గురక. ఒక గురక గురించి ఒక సినిమా తీశారండి. ట్రైలర్ చూస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే గురక మీద సినిమా తీస్తున్నారు, ఈగో మీద సినిమా తీస్తున్నారు. 2 వచ్చినాయి ఈగో మీద, ఆ కార్ది ఒకటి వచ్చింది కదా పార్కింగ్. అరే ఎంత చిన్న లైన్ పట్టుకొని ఎంత బ్యూటిఫుల్ సినిమాలు తీస్తున్నారా. నీ అమ్మ మనం 10 ఏళ్ళ పాత సినిమాల్లోనే ఉండి మళ్ళీ ఎందుకు ఆడతలేవు, ఎందుకు బజ్ ఉంటలేదా అని. ఓకే అంత వద్దు. ఓకే, ఇది మన రివ్యూ. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోతే కింద రాయండి. మీరు ఈ సినిమా చూస్తే మాత్రం నేను చెప్పిన లాజికల్ పాయింట్స్ అన్న మ్యాచ్ అయినా లేదా రాయండి. అలానే ఈ దయ్యాల గురించి కూడా చెప్పిన లాజిక్స్ డిడ్ ఐ మిస్ సంథింగ్ ఆర్ మీకే అని అనిపిస్తుంది రాయండి. చదువుతూ ఉంటాను అప్పుడప్పుడు కామెంట్స్. సో చూసినట్టు బాగా మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.